ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 3 పార్టీల కలయికలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తూ ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి అన్న టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారిని ఎలాగైనా బీజేపీ వైపు తీసుకురావాలని పెద్దలు సూచిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రులు కూడా చిరంజీవి గారితో భేటీ కానున్నారట త్వరలోనే. అయితే వీటిపై తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా కాంగ్రెస్లోనే ఉన్నారు. ఆయన ఇప్పటికీ రాజీనామా చేయలేదు కాంగ్రెస్కి. రాబోయే రోజుల్లో బీజేపీలో చేరతారని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. బీజేపీ అధిష్టానం చిరంజీవి గారిని ఎప్పటికీ కోరుకుంటోంది. ఢిల్లీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి ప్లాన్ వేరే విధంగా ఉంటుంది. అది తెలిస్తే పిచ్చోలు అయిపోతారు అందరూ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట వైఎస్ షర్మిల గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తూనే సినిమాలో నటిస్తూ ఔరా అనిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ప్రస్తుతం హరిహర వీరమల్ షూటింగ్తో ఫుల్ బిజీగా ఉండగా ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే ఓజీ సినిమాతో ఫుల్ బిజీ కానున్నారు టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.